ఓఎన్ఎస్ వాల్గాస్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ. ఈరోజు నేను శాంపుల్ ఆవకాయ పెడుతున్నానండి. ఈ రెండు చిన్న మామిడికాయలతోటి శాంపుల్ ఆవకాయ పెడుతున్నాను. ఈ శాంపుల్ ఆవకాయ కండి 3 గుండలో కలిసిందంటే ఆవగుండ, కారం గుండ, ఉప్పు గుండ కలిసింది. ఈ గ్లాసుల గుండ అయితే ఈ 2 కాయలకి ఆవకాయకి గుండ సరిపోతుంది. నేను ముక్కలు కట్ చేసి మీకు చూపిస్తానండి. ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఇదిగోండి జీడి ఆవకాయని కూడా అంటారు. జీడి ఉంటుంది ఇందులో, ఇంకా టెంక కట్టదు. ఇప్పుడే కదా కొత్తగా వస్తున్నాయి, ఉగాది ముందు కదండి. చిన్న చిన్న ముక్కలు ఇలాగా తరుక్కోవాలి. పెద్ద ఆవకాయ కాదు కదా ఇది, శాంపుల్ ఆవకాయ. చిన్న చిన్న ముక్కలు ఇలా తరుక్కోవాలి. ఇదిగో కొంతమంది జీడి ఆవకాయని కూడా అంటారు. ఇంకా ముక్కలు తరిగి చూపిస్తాను. 2 మామిడికాయలు చిన్న చిన్న ముక్కలు తరుక్కున్నానండి శాంపుల్ ఆవకాయకి. ఈ ముక్కలన్నీ కూడాను ఈ డబ్బాలో వేసేస్తాను. ఇవన్నీ ముక్కలు అయ్యాయి. దీనికి ఇవ్వండి ఈ గ్లాస్ కారం 3 గుండలో కలిపింది అనమాట. ఆవగుండ, కారం గుండ, ఉప్పు. కొలతలు ఎలాగంటే అండి, ఎప్పుడు అన్నీ సమానంగానే వేసుకోవాలి. ఉప్పు మాత్రం పావు తగ్గించుకుంటే ఆవగుండ, కారం గుండ మిగతావన్నీ సమానం వేసి 3 గుండలో 3 రకాలు కలిపిన గుండ అనమాట అండి. ఇంట్లో ఉంది, అది కాస్త వేస్తున్నాను. ఈ గుండ దీంట్లో వేసి కలిపేద్దాం. నేను కారం అంతా వేసాను. ఈసారి ఇందులోను కొద్దిగా ఒక 1/2 స్పూను మెంతులు. చలవ చేస్తుంది, రుచిగా కూడా ఉంటుందండి. ఇవన్నీ ఒకసారి కలిపేసుకుని మొత్తం కారం అంతా ముక్కలకి ఇలా పట్టిలా ఒకసారి శుభ్రంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత నూనె వేసుకోవాలి. ఇది వేరుశనగ నూనె అండి. వేరుశనగ నూనె వేసుకోవచ్చు, లేకపోతే నువ్వుపప్పు నూనెనే వేసుకోవచ్చు. మనకి ఏది అందుబాటుగా ఉంటే అది వేసుకోవచ్చు. నేను మాత్రం వేరుశనగ నూనె వేస్తున్నాను. ఇది మంచి టేస్ట్ బాగుంటుంది. అలా అవసరమైతే మళ్ళీ కలుపుదాం. ఇంకా నూనె పడుతుందండి, ఇది కూడా వేసేయాలి. దీనికి ఒక 150 గ్రాములు నూనె వరకు పట్టిందండి ఇందులో. మొత్తం కలిపి మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి కారం ముక్కలు అంతా శుభ్రంగా కలిపేసాను. ఇలా కలిపేసి చక్కగా మూత పెట్టి ఉంచేసుకుంటే అండి రేపటికి బాగా ఊరుతుంది. రేపు ఎల్లుండికి బాగా ఊరుతుంది అన్నమాట అండి. బాగా ఊరి ముక్కల్లో పులుపు అంతా దిగి బాగుంటుంది. మనం రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ వేసుకోవచ్చండి. మనం బాగుంటుంది. శాంపుల్గా అలా ఆవకాయ, జీడి ఆవకాయ చక్కగా బాగుంటుంది. పప్పుల్లో నంచుకోవడానికి, కలుపుకోవడానికి, తినడానికి కూడా బాగుంటుంది. ఊరిన ఆవకాయ వచ్చి రాని మాటలు రుచిగా ఉంటాయని అంటారు కదండి, ఆ సామెత అనమాట. అది పెట్టాను. రేపు మళ్ళా ఊరిన తర్వాత ఎలా ఉందో చూపిస్తా. శాంపుల్ ఆవకాయ పెట్టాను కదండి నిన్న. ఇంకో ఈరోజు మరుసటి రోజుకి ఇలా తయారైందండి. ఓట ఊరింది, ముక్కల్లో ఓటంతా ఊరి ఇదిగోండి ఇలా తయారైంది. చాలా చక్కగా బాగుంది. ఊరింది, ఇంకా చాలా బాగుంది. ముద్దపప్పు, పప్పు మామిడికాయలోకి వేసుకుని తింటే చాలా సూపర్ ఉంటుందండి కొత్త ఆవకాయ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.
ఆవకాయ నచ్చిందండి మీకు? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా శాంపుల్ ఆవకాయ చూశారు కదండి, చాలా బాగా కుదిరింది. మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నేను 3 మ్యాంగోస్ కారం వాడానండి, సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చక్కని రుచిని ఆస్వాదించండి మీరు. అందరికీ హ్యాపీ ఉగాది. షడ్రుచుల సమ్మేళనంతో అందరూ వేప పచ్చడి తిని అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ ఉగాది.